చేస్తాను సార్ నేను. ఓకే సార్, రైట్. సయ్యద్ బాషా గారు సార్ ఏం చెప్తారు? అంటే వ్యవసాయ భూములను తీసుకోవడం మంచిది కాదు, అన్ని కార్యాలు ఒకే చోట వద్దు, రాజధానిని ఒకే చోట కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధి దెబ్బతింటుంది, ఇతర ప్రాంతాల అభివృద్ధి చెందలేవు, అసలు అమరావతికి 2 లక్షల కోట్లు అవసరం లేదు, కేవలం 20,000 కోట్లు మాత్రం సరిపోతుంది. ఇది వైసీపీ చేస్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? ముందుగా ఈ ప్రేక్షకులందరికీ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరఫు నుంచి శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 46 సంవత్సరాలు కంప్లీట్ చేసి 47 సంవత్సరాలు అడుగు పెడుతున్న రోజు ఈ రోజు. దాంతో పాటు రాజధాని బిల్లు ఈ రోజు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, 2 ఉభయ సభల్లో కూడా ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర ఉంది. దాంట్లో భాగంగానే రాజ్యాంగ పరంగా ఉన్న పరిమితులు ఏంటి చెక్ చేసుకొని బిల్లు త్వరగా రాష్ట్రపతి నుంచి ఆమోదం పొంది వస్తుంది. ఆ నమ్మకం మాకుంది. రెండో విషయం, వైసీపీ గవర్నమెంట్ ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా రాజధానికి మేము సపోర్ట్ చేస్తున్నామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆయన అధికారంలో వచ్చిన తర్వాత మాట మార్చారు, 3 ముక్కలుగా రాజధాని విడదీశారు. మరి 5 సంవత్సరాలు పాలించినప్పుడు 3 రాజధానులు ఏ రకంగా డెవలప్ చేశారు అది ఆయన చెప్పారు. మల్లాది విష్ణు గారు బాగానే మాట్లాడారు, కాకపోతే మీ భాషలో మీరు మాట్లాడుకున్నారు. మీరు 5 సంవత్సరాలు పాలించినప్పుడు రాజధానికి ఏం చేశారు అది కూడా మీరు నోట్ రిలీజ్ చేయాలి. మేము 3 ముక్కలాట అన్న తర్వాత కూడా రాజధానిని ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి మీరు డెవలప్మెంట్ చేయలేదు, మీరు కూడా అప్పులు చేశారు. రెండోది, వైసీపీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఏదో అన్నారు అని చెప్పి చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ మీద ఉంది. ఏంటంటే 2014లో మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఏ స్టాండ్ మీద ఉన్నామో ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద. రెండోసారి వచ్చినప్పుడు కూడా మోడీ గారు రాజధానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే రవాణా వ్యవస్థ అంటే ముఖ్యంగా రోడ్లు, హైవేస్, రాజధానికి ఏం కావాలి, తర్వాత రైల్వే ఏం కావాలి, అలాగే రాజధాని డెవలప్ అవడానికి ఇంకొక 10 సంవత్సరాలు పట్టినా సరే ఈ లోపు మనం గ్రౌండ్ వర్క్ చేసిన ఉద్దేశంతో ఎయిర్వేస్ ఈ మొత్తం మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రాజధాని విషయంలో బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది, ఇందులో ఎటువంటి అతిశయోక్తే లేదు. అలాగే డెవలప్మెంట్ అనేది ఒక చోట జరగకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అయ్యే విధంగా మేము ప్రణాళిక చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే రాజధాని డెవలప్ అవుతున్నప్పుడు ఈ 3 ఏవైతే జిల్లాలు ఎన్టీఆర్ గాని, గుంటూరు గాని, అలాగే మచిలీపట్నం గాని, పక్కన నర్సరాపేట గాని, దగ్గర ఒంగోలు దాకా డెవలప్మెంట్ జరుగుతుంది. సో రాజధాని అనేది భవిష్యత్తులో అందరికీ ఉండే విధంగా తయారు చేసుకోవాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచన. దాని తగ్గట్టుగా అడుగులు వేస్తున్నాం తప్ప అప్పులు చేసో ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. కార్యాచరణ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి విజనం, పవన్ కళ్యాణ్ గారి విజనం, అలాగే మా అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అలాగే కేంద్రం ఉన్న మోడీ గారు, వీళ్ళందరూ కలిసి మంచి రాజధాని కట్టే ఉద్దేశంతో మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే పూర్తి సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్, ఎవరు కేంద్రం ఏమడిగినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తి సపోర్ట్ మేము ఇస్తూ వస్తున్నాం. ఆ రకంగా మేము ప్రణాళిక చేసుకుంటున్నాం. వైసీపీ వాళ్ళు అధికారం రాకముందు ఒక రకంగా మాట్లాడారు, అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అలా మాట మార్చడం వాకే చెందుతుంది. అసెంబ్లీ సాక్షిగా నేను ఒప్పుకుంటున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు, ఎందుకు రాజధాని పక్కన పెట్టారు, దానికి ముందు సమాధానం చెప్పాలి. ఈ రోజు రాజధానికి ఆమోదం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒక పేరు తీసుకురావడం, 3 జిల్లాల్ని కలపడం, తర్వాత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఆయనకి ఏంటి లాభం? ఆల్రెడీ 11 సీట్లకి పక్కన పెట్టిన ఆంధ్ర ప్రజలు రానున్న రోజుల్లో ఆ సీట్లు కూడా వద్దనుకుంటున్నారా? భారతదేశంలో 48 పార్టీలు సపోర్ట్ చేసి కానీ వైసీపీ పార్టీ మాత్రం రాజధాని సపోర్ట్ చేయలేదు. అసలు మాకు ఆంధ్రప్రదేశ్ కి ఇంత సపోర్ట్ వస్తుందని ఆయన ఊహించలేదేమో. అందుకని ఇప్పుడు భయపడి ఆ కొత్త పేరు ఒకటి తీసుకొచ్చి మావిగా తీసుకొచ్చేసి దాన్ని మరి తెర మీద తీసుకొచ్చి దాని మీద ఆడవాడు చేస్తున్నారు. ఇది ఎంతో సబబు చెప్పాలి. రైట్ రైట్. మధుసూదన్ రెడ్డి గారు సార్ నమస్తే సార్. గతంలో 3 రాజధానుల పేరు చెప్పి కాలయాపన చేశారు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, ఎక్కడా అసలు డెవలప్మెంట్ లేదు.